ఫ్రెండ్స్ 800 కోట్లతో పట్టుబడ్డ వైసీపీ మంత్రి సజ్జల ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఓ ఆట ఆడుకుంటుంది. వైసీపీ పార్టీ నేతల లక్ష్యంగా కేసులు పెట్టడం, పార్టీ ఆఫీసులను ధ్వంసం చేయడం లాంటివి జరుగుతుంది. ఇప్పటికే వైసీపీ పార్టీ కార్యాలయాలకు నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అలాగే వైసీపీ కీలక నేతలపై కేసులు కూడా పెడుతుంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసింది టీడీపీ. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయిన సజ్జల రామకృష్ణపై కేసులు పెట్టింది. సజ్జల రామకృష్ణారెడ్డిపై నెల్లూరు జిల్లాకు చెందిన మైన్స్ యాజమాని బద్రీనాథ్ ఏకంగా సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డిపైన కూడా ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అల్లుడు సందీప్ పేరును కూడా జతపరిచారు. అయితే గత 3 సంవత్సరాలుగా తమ పొలాలలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు వినడం లేదని ఫిర్యాదు చేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని మైన్స్ యాజమాని బద్రీనాథ్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఏకంగా 500 కోట్ల నుంచి 800 కోట్ల వరకు కార్డ్స్ను కొల్లగొట్టారని ఫిర్యాదులు తెలిపారు. ఈ తతంగం మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి కొనసాంపులో జరిగిందని తెలిపారు.